నీ దేవుడు ఇట్లా అడ్డం రమ్మని చెప్పినాడా నీకు? అట్లా చెప్పలేదమ్మా. తల్లి అది కాదమ్మా. అడ్డం పడలేదమ్మా, అడ్డం పడలేదమ్మా. నా పొలం నుంచి కొట్లాడుతున్నానమ్మా. నేను 30 సంవత్సరం నుంచి కొట్లాడుతున్నాను. నా జీవితమే అయిపోయాడా? నా జీవితమే సర్వనాశనం అయిపోయావా? నా జీవితమే చెడిపోయా. నేను జీవితమే చెడిపోయినది. నాకు ఎవరు చెప్పాలా చెప్పమ్మా? నా జీవితమే ఆడ గిట్టోడే సర్వనాశనం చేసినాడు. నా పైన మూడు కేసులు పెట్టినాడు. నా పైన నేనేం చేయాలా చెప్పు? దొంగడికి చెప్పినాను ప్లాట్లు ఎదురా అని. అయ్యో ఆ తమ్ముడు కాదు అది. మేము 15 సంవత్సరాలు అయిందన్న ప్లాట్ కొనుక్కొని. మేము తినక కష్టపడి మేము పాలు అమ్ముకొని మేము 3 పిల్లలు పెట్టుకొని ఏదో అంత ఇంత మాకు వస్తుంది అని పిల్లలకి కొనుక్కొని పెట్టుకున్నాం స్థలము. ఈరోజు 15 ఏళ్ళ నుంచి ఎవ్వరు రాలే. మేము ప్రతిరోజు ఇక్కడే మేము ఎనుములు అవన్నీ మేపుకుంటా ఇక్కడే చూసుకుంటున్నాము. ఇప్పుడు సంవత్సరం నుంచి ఈ రోడ్ వేసినప్పటికీ ఎవరు రాలే. ఆ రోడ్ ఎప్పుడు శాంక్షన్ అయిందో అప్పటి నుంచి వచ్చి ఒకరోజు రాయలని పీకేసినారు. మేము వచ్చి అడిగినాం. అప్పుడే వెంటనే వాళ్ళు అడిగితే లేదమ్మా ఏం ప్రాబ్లం లేదు మీకైతే మళ్ళీ వేస్తామన్నారు. సరే అన్నాము. ఇంకోసారి వేసినారు. వేసే లోపల 2 ఆటోల్లో వచ్చినారు. వచ్చి కూర్చొని మీకు ఎవరు చెప్పినారంటే మీరు ఇన్నేళ్ళు ఎక్కడ పోయినారు అని మేము అడిగినాము. మేము కొనుక్కొని మేము అంతా తిప్పలు పడి ముగ్గురుతో వాళ్ళతో మాట్లాడాలి. మీ ఫ్యామిలీ ఏమన్నా ఉంటే మీరు చూసుకోవాలా, మా దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే లేదమ్మా ఇది మాది అది ఇది అని బోర్డు పెట్టేసినారు. మేము బోర్డు దొబ్బేసినాము. దొబ్బేసి సబ్ కలెక్టర్ గారు అంతా తిరిగి వచ్చినాం. మళ్ళీ రాయలు పెట్టినాము. మళ్ళీ పెడితే మధ్యలో ఆపినారు. రాత్రి వచ్చేది పీకేసేది. మేము పొగలు పెడితే రాత్రి పీకేది. పొగలైతే ఎవరు పీకే రారు. మేము ఈరోజు మా పరిస్థితి మేము రిజిస్టర్ దొంగ రిజిస్టర్ ఏమన్నా 3 నెలలు తిరిగినాం మేము రిజిస్టర్ ఆఫీస్ కి. ఇది మేము ఆలోచన చేసి మంచిదైతే తీసుకుంటాం, లేకుంటే లేదంటే లేదమ్మా ప్రాబ్లం లేదని. మేము ఆడోళ్ళే 15 మంది కలిసి కొనుక్కున్నాం ఇక్కడ. మేము ఈ రోజు ఏం చేయాలా? మా పరిస్థితులే మాకు సరిగ్గా లేవు. మేము ఇట్లా తిరగాల డబ్బులు ఇచ్చి కొనుక్కొని రిజిస్టర్ చేసి మళ్ళీ మొన్న ఏమన్నారు ఆయన లాయర్ వచ్చినారు. వాళ్ళంతా చేసుకోపోయి మీకు ఏం ప్రాబ్లం లేదమ్మా మీరు వేసుకొని ఉండొచ్చు అని చెప్పినారు. మేము వచ్చినాము అంటే సరేలే రాయలు వేసిస్తామన్నారు. వేయలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇదే ఉంది. ఈ రోజు వేసిస్తాం రేపు వేపిస్తాం. మేము డబ్బులు పెట్టి రిజిస్టర్ చేసుకొని మా పరిస్థితి ఏమి? ఈ రోజు ఏమన్నా మేమన్నా అగ్రిమెంట్ రాపించుకున్నామా? అగ్రిమెంట్ కానీ 3 నెలలు 40 రోజుల్లో ఏం జరిగినా చూసుకోవాలి. 12-15 ఏళ్ళ నుంచి ఊకే ఉండి ఈ రోజు మాది స్థలం అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకోవాలా. పోయినాము. సబ్ రిజిస్టర్ మీకే న్యాయం చేస్తామమ్మా, మీదే న్యాయం ఉంది, మీరు రాయలు వేసుకోండి అని చెప్పినారు. మీ స్థలంలో మీరు ఉండండి అని చెప్పినారు. ఇంకా ఏం జరగలేదు మాకు. ఈ రోజు రేపు మేము రాయలు మేమే వేసుకునేకి వచ్చినాం. అందరు మాట్లాడుకొని వచ్చినాం. మేము వస్తామనేది వాళ్ళకి ఎవరు చెప్తారో ఎవరు లేదో తెలీదు. వాళ్ళు వచ్చి కూర్చుంటారు ఇక్కడ. ఇప్పుడు ఇంకా ఏం మాట్లాడలేము. మేము పోయినాము, వాళ్ళు వచ్చినారు. మరి ఇంకా వేయద్దు అండి, ఎట్లేస్తారు మాది అది ఇది అని చెప్తున్నారు వాళ్ళు. నా పేరు నాగలక్ష్మణ్. మావి అన్ని 7 ఉన్నాయి. మా తమ్ముని వాళ్ళవి, మా బంధువులవి అందరూ ఉన్నాయి. పబ్లిక్ ఎట్లా చెప్తాను డబ్బులు ఎవరు ఏం చేయాలా? కంప్లైంట్ పబ్లిక్ ఎట్లా 7 నుంచి మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎవరో వాళ్ళు ముసలి చచ్చిపోయే వాళ్ళు పెళ్లి లేవు ఏం లేవు, అంత పిల్లలు లేదు, సన్యాసి వాళ్ళు
సన్యాసులు వాళ్ళు మమ్మల్ని మోసం చేయాలి, మా నాయనకి మోసం చేయాలా, డబా చేయాలా, బర్బాద్ చేయాలా అని చూస్తున్నారమ్మా. అది ఇంపార్టెంట్. మా నాయనకి మోసం చేయాలా అని చేసిన ఆ చిన్న మనిషి అన్న హజరత్ సాబు, షక్షావలి, ఖైరున్బి, అది నా నాయకుడు. షక్షావలి ఏం ఇది లేదు, మాకు సంబంధం లేదన్నా. వాళ్ళు ఎవరో మా భార్య పిల్లలు. లేదు వాళ్ళు ఇది ఏంటంటే మా తల్లి, మా అవ్వది హస్తి, మా అవ్వ. ఇప్పుడు దాదాపు అతను దాదాపు 15 సంవత్సరాలు అయింది. అప్పుడు నువ్వు చెప్పేది కరెక్ట్ వాస్తవం. నేను చెప్తా నీకు జవాబు ఇస్తాను. నీకు జవాబు ఇస్తానన్నా. నేను నా మాట కూడా వినాలని చెప్తున్నాను. నేను ఇచ్చింది రికార్డ్ చూడన్నా. నాకు ఇట్లా చేసినాడు, అట్లా చేసినాడు, పొలంలో వచ్చి నాకు రిజిస్టర్ ఆఫీస్ కూడా ఆపినాడు, ఇట్లా అట్లా అని అన్ని చెప్పినాడు. అతని స్టేట్మెంట్ కూడా ఇచ్చినాడమ్మా. తప్పు కాదు. పోనీలే ఎందుకు క్రిమినల్ కేసులు కాదు. సెకండ్ టైం కూడా 2 పేపర్లు వేసినాడు. దానికి జవాబు కూడా నేను వేసిన. ఇప్పుడు హైకోర్టు వాళ్ళకి పేపర్లు వేసలేనా? పేపర్లు వేసినట్లే నిజమేది. ఇది హైకోర్టు నుంచి వాళ్ళకి వచ్చింది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళందరికీ ప్లాట్ వాడుకున్నారు కదా. మరి ఎవరు సంబంధం ఇది? వాళ్ళకంతా కోర్టు హైకోర్టు తీర్పిచ్చింది వాళ్ళకి. 210 ప్లాట్లు, 210 ప్లాట్లోనే 150 సేల్ అయినాయి. దాంట్లో 150 సేల్ అయినాయి, 150 రిజిస్టర్. మరి 15 సంవత్సరాలు ఈ రోజు వచ్చేవాళ్ళు మా మాది అంటున్నారు. ఎట్లయితే మీరు చెప్పండి. ఊరికి ఏముందో అనేది పరిష్కారం చేస్తారు. గొడవ పడడం వల్ల లాభం ఏం లేదు. మేము గొడవ పడలేము సార్. మేము 3 సార్లు వచ్చినాము, సార్ కి చూపించినాము. ఇది ఇట్లా పెట్టుకో, అట్లే పెట్టుకో చెప్తా. చక్కగా పోలీస్ స్టేషన్ దగ్గరికి బా. ఇప్పుడు ఒకరిది కాదు సమస్య, నీది ఒక్కటి తెలుసు. అందరి సమస్య కాబట్టి అందరూ అటు ఇవ్వండి, కూర్చొని అందరూ అతనేం అమ్మినాడు, మీరేం తీసుకున్నారు అన్ని వెరిఫై చేసి పంపిస్తాం. ఇక్కడ ఒక్కరు ఉండేది ఇంకా మనం స్టేషన్ దగ్గరికి బాగున్నా ఎప్పుడన్నా వచ్చినాం మేము.